హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోన నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. మార్నింగ్ లేవగానే నేను ఇంటి ముందు నీట్గా ఊడ్చేసుకొని వాకిట్లో ముగ్గేసుకుంటానండి. నా ముగ్గు ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ తర్వాత స్టవ్ను కూడా నీట్గా తుడుచుకుంటున్నాను. ఎందుకో అండి స్టవ్ నీట్గా లేకపోతే వంట కూడా చేయబుద్ధి కాదు. స్టవ్కు ఇంత కూడా మరకలు లేకుండా నీట్గా తుడుచుకుంటామా, ఇంకా పప్పు చేస్తే ఇంకా అంతే సంగతులు. ఈ వీడియో నేను సండే రోజు తీసానండి, అందుకే మనశాంతి గడి ఇంకా ప్రశాంతంగా పండుకున్నాడు. ఇంకా పాపం రోజు స్కూల్కి వెళ్తున్నాడు కదా, ఎందుకు లేరు తొందరగా లేపడం అనేసి నేను కూడా వదిలేసా. ఇంకా అవన్నీ లేపేసి నీట్గా బాయ్ బాయ్. వాళ్ళ నాన్న షాప్కి వెళ్తుండని ఇంకా మేము కూడా వస్తామని ఎంబడి పడితే ఇంకా మళ్ళీ వాళ్ళ నాన్న తీసుకొని వెళ్ళిపోతున్నాడు వాళ్ళని. ఇంకా బాదం పప్పు నైట్ నానబెట్టేసి డైలీ ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత ఇస్తుంటాను, పీల్ తీసేసి ఇస్తే ఏంటంటే పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు మంచిగా. మా చిన్నోడు చూడండి అట్ట తినేస్తున్నాడు, కావాలని వీడియో తీస్తున్నప్పుడు ఇలా వయ్యారంగా తింటూ ఉంటాడు. అదిగోండి ఇంకా తినేసిన తర్వాత ఇంకా సాంబార్ చేద్దామనేసి మునక్కాయలు వలుస్తుంది మా అత్తమ్మ. ఇంకా అక్కడికి వచ్చి గొడవ, నాకు ఒకటి ఇవ్వరా నాకు ఒకటి ఇవ్వరా అని గొడవ పట్టుకుంటున్నారు. అదిగోండి దేరా పేరదో చిన్నాడేమో ఒకటి ఇవ్వరా అంటాడు, మా పెద్దాడేమో నేను ఇవ్వను రా అంటున్నాడు. అట్లా కొట్టుకొని లాస్ట్కి పరిష్కారం వచ్చేసరికి ఇంకా వీడుకొని తీసుకొని ఇంకా స్తంభాల్లాగా నిలబెడుతున్నారు. మేము ఇటు వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని నేను ఇటు చూసేలోపు ఇటు పప్పు అంతా స్టవ్ మొత్తం ఇందాకే నీట్గా తుడిచిన పప్పు స్టవ్ మొత్తం పొంగిపోయింది. ఎంత నీట్గా తుడుచుకున్నా ఈ పప్పు చారు చేసినప్పుడల్లా ఈ బాధలు తప్పవు నాకు. ఇంకా అన్నం సాంబార్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నం తినబెడదామనేసి టీవీ దగ్గర కూర్చుంటే మా చిన్నోడికైతే ఇలాంటి పాటలు లేదంటే ఇలాంటి బొమ్మలు ఉంటేనే వాడికి తింటాడు. మా పెద్దోడు ఏంటంటే చూడాలనిపిస్తే చూస్తాడు, లేదంటే సెల్ లేకపోయినా సరే అన్నం సైలెంట్గా తినేస్తాడు. ఇంకా అన్నం తిన్న తర్వాత వీళ్ళకి ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపోవండి బాబు, మళ్ళీ వచ్చి ఆ మిషన్ దగ్గర ఆడుతూ ఉంటారు. మళ్ళీ ఇద్దరు ఒకటే చోట ఉన్నంతసేపు సైలెంట్గా బాగానే ఉంటారు, ఇంకా బీభత్సం కొట్టుకుంటారు. ఇంకా అక్కడ అయిపోయింది ఆడుకునేది, ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి అదిగోండి ముగ్గురు కొట్టుకుంటారండి బాబు, రోజు కొట్టుకుంటారు, పక్కా కొట్టుకుంటారు వీళ్ళు ముగ్గురు మాత్రం. వీళ్ళని చూస్తూ ఉంటే ఇంకా పని అంతా అట్లే ఉండిపోయిద్దండి. అందుకే ఇక బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఈరోజేమో వర్షం పడేలా ఉంది, ఇన్ని బట్టలు ఎప్పుడు ఆరాలో ఏంటో. మేమైతే నానేసి ఇంకా వాషింగ్ మిషన్ కదా, వాషింగ్ మిషన్లో వేసుకుందాం అనేసి వాషింగ్ మిషన్లో వేసుకుంటాము. మేము ఎప్పుడైనా సరే సండే ఉతుక్కుంటాము, ఎందుకంటే పిల్లలకి స్కూల్లో ఉంటాయి, ఇంకా మా అత్తమ్మకి బట్టలు కుట్టే పని ఉంటుంది. అందుకనే ఆల్రెడీ ఇంట్లో మిషన్ ఉంది కాబట్టి అట్లా. వాషింగ్ మిషన్ లేకపోతే మాత్రం ఇంకా రోజు పిండుకోవాల్సిందే. చూడండి 2 టబ్బులు 2 బకెట్లు ఉన్నాయి, కొన్ని ఫస్ట్ మా పిల్లలు వేసుకున్నాం. అదిగోండి మబ్బు చూడండి ఎట్లుందో, ఎప్పుడు ఆరాలో ఏంటో ఈ బట్టలు. కొంతమంది వాషింగ్ మిషన్లో డైరెక్ట్ నీళ్ళు వేసేసి సరిపేసేసి అట్లా వేసేస్తారు, కానీ మేము అట్లా వేసుకోము. ఒక 2 hours అన్నా నానబెట్టేసి వాషింగ్ మిషన్లో వేసేస్తామన్నమాట. అట్లా మామూలుగా వేసేస్తే మొత్తం మాకు నచ్చదు. అందుకనే ఇంకా మళ్ళీ పిల్లల బట్టలకి సబ్బు, ఇంకా మా వాళ్ళ బట్టలకి సబ్బు పెట్టుకుంటాం, మా బట్టలకి మాత్రం పెట్టుకోము. ఇంకా లాస్ట్కి వేసేస్తుంటాం. చూడండి మబ్బు చాలా పట్టుకుంది, ఇన్ని బట్టలు ఆరుతాయో ఆరో అని భయం. బట్టలన్నీ అయిపోయినాయి, ఇంకొక టబ్బు మాత్రం ఉంది. ఇంకా అది కూడా అయ్యేలోపు నేను అర్జెంటుగా చీరకి ఫాల్ వేయాలి అంటే నేను ఒక చీరే కదా అనేసి ఇంకా ఆ బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటే ఇంకా అవే ఉతుకుతూ ఉంటుంది కాబట్టి ఇంకా నేను ఒక
ఒక చీర కుట్టిమంటే కుట్టించేసాను. ఇంకా బట్టలన్నీ అయిపోయినాయి. ఇంకా చిన్నగా తీస్తున్నాను ఒకటి చిక్కులు బాగా పడుతుంటాయి అండి. ఎందుకంటే ఇది సర్కిల్ షేప్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి చిక్కులు బాగా పడుతుంటాయి. అందుకని ఇంకా చిన్నగా ఒకటి తీసేసరికి ఇగో ఈ టైం అయిపోయింది. ఈ బట్టలన్నీ ఆరేసేసరికి ఈవినింగ్ 4 అయింది. ఇంకా మా పిల్లలు కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళారు. మా చిన్నోడికి మా ఆయన చేయడం అలవాటు. ఫస్ట్ టైం కటింగ్కి తీసుకెళ్తే బాగా ఏడ్చేసిండు. ఇంకా మా పెద్దోడికి ఇది సెకండ్ టైం. అందుకని ఇంకా వాడు సైలెంట్గా కూర్చొని కటింగ్ చేయించుకుంటున్నాడు. మా చిన్నోడికి ప్రతిసారి మా ఆయన చేసేవాడు. గంటలు పట్టిద్ది. అందుకని వాడికి చిన్నగా బొమ్మలు పెట్టి నేను మా ఆయన ఆడించుకుంటూ కటింగ్ చేయించేవాళ్ళం. అందుకని ఇంకా వాడికి అలవాట్లేదు కదా, భయం వేసింది. ఇంకా సండే కాబట్టి ఈరోజు ఎందుకో చికెన్ బిర్యానీ తినాలనిపించిందండి మాకు. అందుకే చికెన్ బిర్యానీ చేసుకుందామనేసి చికెన్ తెప్పించుకొని ఇదిగో మసాలాలన్నీ పట్టించాను ఇలా బాగా. ఇంకా ఇలా చికెన్లో మసాలాలన్నీ వేసి ఇంకా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా ఇంకా పైకి వెళ్ళి ఆరేసిన బట్టలు ఉంటే మొత్తం ఆరిపోయినాయి. ఇంకా తీసుకొచ్చి ఎదిగో మడత పెట్టుకుంటున్నాను ఇప్పుడే. మడత పెట్టుకొని వచ్చేసరికి మా అత్తమ్మ బిర్యానీ చేసేసింది కూడా. బిర్యానీ అయితే సూపర్ ఉందండి. ఇంకా మా పిల్లలకి స్నానాలు చేయించేసి ఇంకా పౌడర్ రాసేస్తాను. ఇంకా స్నానం చేయించిన తర్వాత ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసి ఇంకా మేము కూడా తినేసి మేము కూడా స్నానాలు చేసుకొని పడుకుంటాం. అంతే అండి. ఇంకా పిల్లలకి స్నానాలు చేయించిన తర్వాత ఇలా పౌడర్ రాస్తుంటే ఎక్స్ప్రెషన్స్ భలే క్యూట్గా పెడతారండి పాపం. మా చిన్నడైతే భలే పెడతాడు. ఇంకా వాళ్ళకి తలలు వేసి ఇంకా వాళ్ళకి కూడా అన్నం తినబెట్టేసి ఇంకా మేము కూడా అన్నం తినేస్తాము. ఇదే అండి ఈరోజు బ్లాగ్. చాలా బిజీ డే ఇది ఈరోజు అంతా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ మళ్ళీ రేపటి కోసం బాదం పప్పు నానేస్తున్నానండి. ఇదండి ఈరోజు బ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.